ఈ పిల్లాడు వాళ్ళ పేరెంట్స్ యొక్క రూమ్ డోర్ ని ఓపెన్ చేసి వాళ్ళు పడుకున్నారు అని కన్ఫర్మ్ చేసుకున్నాక ఒక టార్చ్ లైట్ తీసుకుని బేస్మెంట్ కి వెళ్తూ ఉంటాడు. అలా అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ ఒక పెద్ద కిచెన్ నైఫ్ ఉంటుంది. దీన్ని చూసిన ఆ పిల్లాడు భయపడుతూ కొంచెం కొంచెంగా వెనక్కి వస్తే గాలిలో వేలాడదీసిన ఒక శవం యొక్క కాళ్ళు ఆ పిల్లాడికి తగులుతాయి. తిను బాగా చిన్నోడు కదా, సో దాన్ని చూసి భయపడి తన రూమ్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్లి ఆ రూమ్ లో లైట్ ఆన్ చేస్తాడు. తీరా చూస్తే వాళ్ళ ఫాదర్ తన బెడ్ పై కూర్చుని ఆ పిల్లాడిని చూసి కొంచెం స్ట్రేంజ్ గా నవ్వుతాడు. పిల్లాడు తన పాకెట్ నుంచి కొన్ని స్నాక్స్ తీసి నాకు ఆకలేసింది, అందుకోసమే ఇవి తెచ్చుకోవడానికి కిందకి వెళ్ళా అని చెప్తాడు. వాళ్ళ ఫాదర్ ఏంటి స్నాక్స్ కోసం వెళ్ళావా అని ఒక అనుమానంగా లుక్ ఇస్తాడు. మార్నింగ్ ఈ పిల్లాడు స్కూల్ కి వెళ్ళాక తను చూసిన వాటి గురించి తన క్లాస్ టీచర్ కి చెప్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ ఆ ఇంటికి వెళ్లి బేస్మెంట్ లోకి వెళ్లి చూస్తే అక్కడంతా క్లీన్ అయిపోయి ఉంటుంది. అసలు ఏమీ లేకుండా చాలా నార్మల్ గా ఉంటుంది. ఒక చోట బాగా వెతికితే వాళ్ళకి ఒక డెడ్ బాడీ కనిపిస్తుంది. దీన్ని చూసిన ఆ టీచర్ భయంతో గట్టిగా అరుస్తుంది. కరెక్ట్ గా అదే టైం కి వాళ్ళ ఫాదర్ కూడా ఇంటికి వచ్చుంటాడు. దీన్ని తెలుసుకున్న వాళ్ళిద్దరూ ఆ ఇంటి నుంచి బయటకు పరిగెడుతూ ఉంటారు. బట్ ఆ ఫాదర్ ఒక స్టిక్ తో ఆ టీచర్ ని కొట్టి ఆమెను చంపేస్తాడు. ఆ రోజు నైట్ కూడా యథావిధిగా వాళ్ళ మాంసాన్ని వండుతూ ఉంటారు.